హలో ఎవ్రీవన్, అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసాం. సో 205 ఎంట్రీ తీసుకొని 260లో ఎగ్జిట్ అయ్యాం పుట్ ఆప్షన్లో. సో మార్నింగ్ ఇక్కడ 25,400 వరకు ఫాల్ జరుగుతుంది అని చెప్పేసి. సో లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఇక్కడ రివర్సల్ అయింది, ఫాస్ట్గా ఈ స్పైక్ ఇచ్చింది. ఇందులో షార్ట్ టర్మ్గా మీరు స్పైక్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవచ్చు, కానీ ఇది ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు, మళ్ళీ ఇంకొక డే వస్తుందిగా. సో ఆ రోజు మీకు డేటా కరెక్ట్ లేకుంటే మళ్ళీ ఎగ్జిట్ ప్లాన్ కూడా దొరకదు, ఎందుకంటే ఇంత పెద్ద స్పైక్ ఇచ్చింది. ఈ స్పైక్లో మీరు స్టాప్ లాస్ అనేది ఇంత లోలో పెట్టుకున్న కొన్నిసార్లు అంత ఫాస్ట్గా రివర్సల్ అయ్యి మీకు ప్రాఫిట్ ఏం దొరకదు, నెక్స్ట్ టైం కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా షార్ట్ టైమ్గా ఇంపాక్ట్ అవుతుంది ఇలాంటి డేటా అండ్ ప్రైస్ యాక్షన్ క్లారిటీ లేకుండా. సో మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం ఎగ్జాక్ట్లీ మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ప్లాన్ చేయించాం, అండ్ సక్సెస్ఫుల్లీ ప్రాఫిట్తోనే ఎగ్జిట్ అయ్యాం ఈరోజు. ఇప్పుడు డేటా క్లారిటీ లేకుండా ఎంట్రీ తీసుకుంటే షార్ట్ టర్మ్లో మీకు ప్రాఫిట్ వస్తుంది, కానీ ఫ్యూచర్ డేస్లో మళ్ళీ ఇదే స్పైక్ వస్తుంది. ఫాస్ట్ రివర్సల్ అయితే అప్పుడు ఏం చేస్తారు, మీరు లాస్లోనే ఎండ్ అయిపోతారు. సో డేటా క్లారిటీ లేకుండా, అనాలిసిస్ లేకుండా, ప్రైస్ యాక్షన్ బాగున్నా కానీ రివర్సల్ అవుతే మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు డేటా క్లారిటీ లేకుండా ప్రతిసారి ఇలానే మేము ట్రయల్ చేసుకుంటామంటే సో ఏదో ఒక రోజు మళ్ళీ ఈ ఉన్న స్పైక్ ప్రాఫిట్ ఇంకా మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళి ఇంకా ఆ ఉన్న ప్రాఫిట్ కాకుండా ఇంకా ఎక్కువ లాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతిసారి ఇదే కాన్ఫిడెన్స్తో మాత్రం దిగకండి.